ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సినిమా రిలీజ్ అనుకున్నప్పటి నుంచి ఫస్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 2 సాంగ్స్ మిగిలిపోయినాయండి. ఆ సాంగ్ షూటింగ్ అయిపోయింటే మార్చ్లో, మేలో మీకు వచ్చేసి ఉండేవాళ్ళం. బట్ ఆ టైంలో ఇంకా పాండమిక్ స్టార్ట్ అయ్యి, లాక్డౌన్ స్టార్ట్ అయ్యి అయోమయ పరిస్థితుల్లో పడిపోయాం అందరం. సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని తెలియదు. అందరూ టీవీలు లేకపోతే ఓటీటీలకి అలవాటు పడిపోతారని చెప్పి ఒక చిన్న భయం. చాలా వరకు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, మనం కూడా చేయాలా వద్దా. ఆ టైంలో మా ప్రొడ్యూసర్ గారికి ఒక ఆఫర్ వచ్చింది జీ నుంచి. సో జీ వాళ్ళకి అమ్మాలో వద్దని ఆలోచించి చిన్న కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు, సరే ప్రొడ్యూసర్కి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్ రావాలి, ఎలాగైనా కానీ వాళ్ళకి వస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతోటి సరేనండి అని చెప్పాం. బట్ చిన్న హోప్, ఎప్పుడో ఏదో టైంలో థియేటర్స్ అనేది ఓపెన్ అవుతాయి, ఓపెన్ అయితే మటుకు ఆ టైంకి ఇంకా సినిమా ఓటీటీలో రాలేదంటే దయచేసి సినిమాని థియేటర్లో రిలీజ్ చేద్దాం. ఎందుకంటే మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఒక ఆర్టిస్ట్కి కానివ్వండి, లేదా ఒక ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి, లేదా ఒక డైరెక్టర్ కానివ్వండి, లేదా కో యాక్టర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ థియేటర్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి. ఫస్ట్ టైం డైరెక్టర్ తన పేరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆ వచ్చే ఆనందం అంతా ఇంత కాదు అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళతో మాట్లాడి, సో మేము అప్పటికి ఇంకా ఆ సాంగ్స్ షూటింగ్ ఫినిష్ చేసుకొని సబ్మిట్ చేసే లోపల మా కాపీని ఆ టైంకి థియేటర్స్ ఓపెన్ చేయొచ్చు విత్ 50% కెపాసిటీ అని చెప్పేసి అన్నారు. నాకు వచ్చిన రిలీఫ్ కానీ, మా ప్రొడక్షన్ హౌస్కి కానీ, డైరెక్టర్కి కానీ అంతా ఇంత రిలీఫ్ కాదు. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ బోత్ ది గవర్నమెంట్, బోత్ ది స్టేట్ గవర్నమెంట్స్ మాకు ఆపర్చునిటీ ఇచ్చారు సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే జీ వాళ్ళు చాలా చాలా సపోర్టివ్గా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ సినిమా వాళ్ళు చూసుకొని, లేదు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు, మాకు సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ హౌస్కే కాకుండా నాకు కానీ, మా డైరెక్టర్ కానీ వాళ్ళు ఎక్కడ వెనకాడకుండా ప్రమోషన్స్ చేస్తూ, దానికి ఖర్చు పెడుతూ వాళ్ళు చాలా బాగా చేశారండి. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు జీ. అండ్ సినిమా రిలీజ్ చేసే టైంకి దగ్గరికి వచ్చింది. రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాం. కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చాయి, అవి సాల్వ్ అవుతూ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏవో వచ్చాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఒక సినిమాకి ఎన్నైతే కష్టాలు రావాలో అన్నీ ఈ సినిమా చూసిందండి రిలీజ్ టైం కల్లా. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా రిలీజ్ అయింది, సినిమానే గెలిచింది. అదే నాకు ఆనందం. అండ్ కమింగ్ టు సినిమా రిలీజ్ ముందు జరిగిన డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ మా దగ్గరికి యువి వంశీ అన్న, దిల్రాజు గారు నిలబడిపోయారండి ఈ సినిమా థియేటర్లో రావాలని. సో వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఈ సినిమా రిలీజ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం మాకు బాగా హెల్ప్ చేసింది ఎవరంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అలాగా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి. ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళు ట్వీట్లు వేయడం కానీ, వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం కానీ, అండ్ అలాగే ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి, వాళ్ళు కూడా సపోర్ట్ చేసి సినిమా రిలీజ్ అవ్వాలి, థియేటర్లో రిలీజ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం చాలా 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 గ్రేట్ఫుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండి. ఐఎమ్ సో ప్రౌడ్ యాజ్ అన్ యాక్టర్ టు బీ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇది చాలా గర్వంగా చెప్పుకునే విషయం అండి. ఎందుకంటే మొత్తం ఇండస్ట్రీ కలిసి అందరూ ఇలాగ నుంచున్నారు సినిమాని థియేటర్ రిలీజ్ చేయడం కోసం. సో రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది యాక్టర్స్ హూ సపోర్టెడ్ మీ అండ్ మై ప్రొడక్షన్ హౌస్ ఫర్ ద ఫిల్మ్స్ రిలీజ్ ఇన్ థియేటర్స్. అండ్ అలాగే ప్రొడక్షన్ హౌసెస్, అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడానికి వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే అది మామూలు విషయం కాదండి. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్, పేరు పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా తరపు నుంచి, మా సోలో బ్రతికే సూపర్ టీం నుంచి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రేక్షకులు, ఆడియన్స్. నిజంగా అండి సినిమా రిలీజ్ అయ్యి థియేటర్కి వచ్చేంత వరకు నాకు టెన్షన్, ఆడియన్స్ వస్తారా రారా. ఎందుకంటే ఇంత లాక్డౌన్లో అందరు టీవీలకు అలవాటు పడిపోయారేమో, చిన్న భయం, లేదంటే థియేటర్కి వస్తారా లేదా అని చెప్పేసి చాలా కన్ఫ్యూషన్లో ఉండిపోయాం. బట్ థియేటర్కి వెళ్ళిన తర్వాత జనాలు థియేటర్కి వచ్చి వాళ్ళు చూడటం, అది అసలు నాకు మామూలు ఆనందం ఇవ్వలేదండి. థ్యాంక్ యూ సో మచ్ మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, సినిమా లవర్స్కి, వాళ్ళ హీరో ఫ్యాన్స్కి ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ధైర్యమే మాకు ఇవాళ థియేటర్స్లో సినిమా రిలీజ్ చేసాం. థ్యాంక్ యూ అండి. నేను కానీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ వేరే హీరో ఫ్యాన్స్ కానివ్వండి, సినిమా లవర్స్ కానివ్వండి, అందరికీ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది అంటే దానికి కేవలం మీ సపోర్ట్ ఉండడం వల్లే. చాలా చాలా ఆనందంగా ఉందండి నాకు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీడియా వారు మాకు ఎంతో సపోర్ట్ చేసే సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం. సో వెరీ గ్రేట్ఫుల్. మీడియాలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, కెమెరామెన్, మీడియా పీపుల్ కానివ్వండి, రిపోర్టర్స్ కానివ్వండి, టీవీ ఛానల్స్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఉన్న మీమ్ పేజెస్ కానివ్వండి, మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ఇవాళ అంతగా జనాల్లోకి వెళ్ళిందంటే అది మేము చేయడం వల్లే కాదు, అది మీరు హెల్ప్ చేయడం వల్ల కూడా. ఇన్ని మంత్స్ తర్వాత సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో దానికి మీరు హెల్ప్ చేసిన విధానం మేము చాలా గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ టేక్ లీవ్. థ్యాంక్ యూ. జై హింద్.